నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో కిడ్నీలను కబళించే ఐజీఏ నెఫ్రోపతి వేధించే వ్యక్తులతో ఉంటే వయసు పెరుగుతుందా? వడదెబ్బను కాచుకుండిలా సుఖం వెంటే వ్యాధుల ముప్పు. ఇంకా హెల్త్ టిప్. హై బీపీ, షుగర్ మూలంగా కిడ్నీలు దెబ్బతింటాయని మనకు తెలుసు. అయితే బీపీ, షుగర్ వంటి జబ్బులేవి లేకుండానే కొన్ని రకాల వ్యాధులు కిడ్నీలకు శాపంగా పరిణమిస్తూ ఉంటాయి. ఐజీఏ నెఫ్రోపతి అలాంటిదే. ఇమ్యునోగ్లోబిన్ అనే ప్రోటీన్ కిడ్నీల్లోని ఫిల్టర్లలో పేరుకుపోవడంతో ఈ సమస్య మొదలవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు మూత్రంలో తరచూ రక్తం, కాళ్లవాపులు, బీపీ పెరుగుతూ పోవటం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. కిడ్నీలను కబళించే ఐజీఏ నెఫ్రోపతి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన కిడ్నీలు శరీరంలో మొత్తం రక్తాన్ని శుద్ధి చేసి వ్యర్థాలను బయటకు పంపించే అత్యంత కీలకమైన అవయవాలు. అయితే కొన్నిసార్లు మన శరీరంలోని రక్షణ వ్యవస్థలో అనూహ్యంగా చోటు చేసుకునే మార్పులు కిడ్నీల పనితీరుపై ప్రభావం చూపిస్తాయి. ఐజీఏ నెఫ్రోపతి అలాంటిదే. దీన్ని వాడుకలో బెర్గర్ డిసీజ్ అని కూడా పిలుస్తారు. దీని బారిన పడ్డప్పుడు ఐజీఏ అనే యాంటీబాడీ కిడ్నీలలోని చిన్న ఫిల్టర్ అయిన గ్లోమెరులైలో చేరిపోతుంది. దీంతో క్రమంగా వాపు మొదలై కిడ్నీ పనితీరు దెబ్బతింటుంది. మొదట్లో ఈ జబ్బు తాలూకు లక్షణాలేవీ మనకు కనిపించవు, కానీ కొన్ని హెచ్చరిక సంకేతాలు మాత్రం మనకు కనిపిస్తుంటాయి. మూత్రంలో తరచూ రక్తం కనిపించడం, మూత్రం ముదురు రంగులోకి మారడం, కాళ్ళు లేదా ముఖం వాపు రావడం, కొన్నిసార్లు రక్తపోటు పెరగడం, ఇవన్నీ ఐజీఏ నెఫ్రోపతి తాలూకు లక్షణాలు కావచ్చు. ముఖ్యంగా జలుబు, గొంతు ఇన్ఫెక్షన్ తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తే మరింత జాగ్రత్తగా ఉండాలని చెబుతారు డాక్టర్లు. ఐజీఏ నెఫ్రోపతి అన్నది ఒక ఆటోఇమ్యూన్ కండిషన్ అండి. మన ఇమ్యూన్ సిస్టమ్ ఎలాగా అంటే ఒక స్టోర్లో సూపర్ సెక్యూరిటీ లాంటి వాళ్ళు. ఇప్పుడు మనవారు అన్నప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ అటాక్ చేయదు, కానీ బయట వాళ్ళు ఎవరో స్ట్రేంజర్స్ లేకపోతే దొంగలు అన్నప్పుడు సెక్యూరిటీ సిస్టమ్ వెంటనే అటాక్ చేస్తుంది. అలాగే ఇమ్యూన్ సిస్టమ్ పని ఏమిటి అంటే మనది కాంది ఏదైనా ఉంటే దాన్ని అటాక్ చేయడం. ఈ ఐజీఏ నెఫ్రోపతిలో ఏమవుతుంది అంటే కొన్ని రకాల బ్యాక్టీరియా, అంటే మన పేగుల్లో ఉన్న కొన్ని రకాల బ్యాక్టీరియాకి అగెయిన్స్ట్గా మన ఇమ్యూన్ సిస్టమ్ కొన్ని రకాల ప్రోటీన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దీన్ని ఐజీఏ అంటారు. ఈ ఐజీఏ కొంతమందిలో కొంచెం డెఫిషియెంట్గా, అంటే గెలాక్టోజ్ డెఫిషియెంట్ అంటారు. కొన్ని రకాల షుగర్ మాలిక్యూల్స్ ఈ ఐజీఏలో ఉండవన్నమాట కొంతమంది పేషెంట్స్కి. ఎప్పుడైతే ఈ షుగర్ మాలిక్యూల్స్ తక్కువగా ఉన్నాయో ఐజీఏ మాలిక్యూల్ మీద, మన ఇమ్యూన్ సిస్టమ్ ఇది స్ట్రేంజర్ అని గుర్తిస్తుంది. అంటే మనది కాదు అని చెప్పి గుర్తించి దాన్ని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇవి అటాక్ చేసినప్పుడు అవి ఒక చిన్న కాంప్లెక్స్, అంటే దగ్గరగా ఈ ప్రోటీన్స్ అతుక్కొని అవి వెళ్ళి కిడ్నీలో డిపాజిట్ అవుతాయి. ఎప్పుడైతే కిడ్నీలో డిపాజిట్ అవుతుందో అక్కడ చాలా వాపు, ఇన్ఫ్లమేషన్ అంటారు, అది స్టార్ట్ అయ్యి ఆ కిడ్నీలో ఉన్న డెలికేట్ ఫిల్టర్స్ని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దీనివల్ల యూరిన్లో కొంచెం బ్లడ్ పోవడము, యూరిన్లో కొన్నిసార్లు ప్రోటీన్ పోవడము అనేవి జరుగుతుంటాయి. ఐజీఏ నెఫ్రోపతి తలెత్తడానికి వెనుక చాలా వరకు మన శరీరంలోని వ్యాధి నిరోధక యంత్రాంగంలో చోటు చేసుకునే మార్పులే ప్రధాన కారణంగా ఉంటాయి. కొంతమందిలో జన్యుపరమైన అంశాలు దీనికి దోహదం చేస్తుంటాయి. కుటుంబంలో ఎవరికైనా కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉంటే ముప్పు మరింత ఎక్కువగా ఉంటుంది. తరచూ వచ్చే ఇన్ఫెక్షన్లు, కాలేయ వ్యాధులు, కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ సమస్యలు కూడా ఐజీఏ నెఫ్రోపతిని తెచ్చిపెడుతుంటాయి. మహిళలతో పోలిస్తే పురుషుల్లో ఈ సమస్య కాస్త ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఐజీఏ నెఫ్రోపతి అనేది మెల్లగా పెరుగుతూ వస్తుంది. చాలా సంవత్సరాల పాటు ఎలాంటి తీవ్రమైన లక్షణాలు కనిపించకపోవచ్చు. అందుకే దీని విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి. మూత్రంలో రక్తం, మూత్రం రంగు మారడం వంటి అనుమానిత లక్షణాలు కనిపిస్తున్నప్పుడు వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. ఇప్పటికే బీపీ, షుగర్ ఉన్నప్పుడు తరచూ కిడ్నీ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. కిడ్నీల ఆరోగ్యం విషయంలో అలక్ష్యం ఎంతమాత్రం తగదు. ఐజీఏ నెఫ్రోపతి ఇది ప్రైమర్లీ కిడ్నీలను ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ దీన్ని సరిగ్గా ట్రీట్ చేయకపోయినా, అంటే సరైన సమయంలో గుర్తించకపోయినా కిడ్నీ పనితీరు గ్రాడ్యువల్లీ, అంటే ఒక 10 to 15 years పడుతుంది ఫ్రమ్ ద టైం, అంటే ఎప్పుడైతే మొదలైందో అప్పుడు కిడ్నీలు పూర్తిగా ఆగిపోయి పనిచేయడం, పూర్తిగా ఆగిపోయి డయాలసిస్ వరకు వెళ్ళేంత వరకు. సో డెఫినెట్లీ ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది. ఐజీఏ నెఫ్రోపతి ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఇంతకుముందు అనుకున్నట్టు కిడ్నీ బయాప్సీ అవసరం ఉంది. కిడ్నీ బయాప్సీ అంటే ఒక చిన్న కిడ్నీ ముక్క తీసి దాన్ని మైక్రోస్కోప్ కింద చూసి ఐజీఏ నెఫ్రోపతి ఉందా లేదా అని నిర్ధారించవచ్చు. ఆ కిడ్నీ బయాప్సీ చేసే ముందు మనకి కొన్ని రకాల ఇన్ఫర్మేషన్, అంటే మనకి యూరిన్ టెస్ట్లు, బ్లడ్ టెస్ట్లో మనకి తెలిసే అవకాశం ఉంది. యూరిన్లో బ్లడ్ ఉండొచ్చు, ప్రోటీన్ ఉండొచ్చు,
అలాగే బ్లడ్ టెస్టుల్లో చూస్తే క్రియాటిన్ అన్నది కొంచెం ఎక్కువగా ఉండొచ్చు, కొంతమందికి బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది వీటితో. సో ఈ అన్ని రకాల ఇన్ఫర్మేషన్స్ని కలిపి మనం IgA నెఫ్రోపతి అని నిర్ధారించవచ్చు. IgA నెఫ్రోపతిని గుర్తించడానికి కొన్ని ముఖ్యమైన పరీక్షలు అవసరం. ముందుగా యూరిన్ టెస్ట్ ద్వారా మూత్రంలో రక్తం లేదా ప్రోటీన్ ఉందో లేదో చూస్తారు. తర్వాత రక్త పరీక్షల సాయంతో కిడ్నీల పనితీరును అంచనా వేస్తారు. కొన్ని సందర్భాలలో ఖచ్చితమైన నిర్ధారణ కోసం కిడ్నీ బయాప్సీ కూడా చేయాల్సి ఉంటుంది. ఇక చికిత్స విషయానికి వస్తే రోగి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని డాక్టర్లు మందులు సూచిస్తుంటారు. IgA నెఫ్రోపతి చికిత్సలో బీపీ నియంత్రణ అనేది చాలా కీలకం. బీపీని అదుపులో ఉంచడానికి తప్పనిసరిగా మందులు వాడాలి. అలాగే కిడ్నీపై ఒత్తిడి తగ్గించే చికిత్సల్ని కూడా డాక్టర్లు చేస్తుంటారు. ఒక 10 ఏళ్ల క్రితం వరకు IgA నెఫ్రోపతికి పెద్ద ట్రీట్మెంట్లు అయితే ఏమీ లేవు. ఒక బీపీ కంట్రోల్ చేసి మనం వెయిట్ అండ్ వాచ్ సిచ్యువేషన్లో ఉండేవాళ్ళము. అండ్ వన్స్ డయాగ్నోసిస్ అయినప్పటి నుంచి సుమారుగా ఒక 10 నుంచి 15 ఏళ్లలో చాలామంది పేషెంట్స్, అంటే అట్లీస్ట్ 30-40% పేషెంట్స్ డయాలసిస్ వరకు వెళ్ళేవారు. ఇప్పుడు ఉన్న కొత్త మందులు ఇప్పుడు ఏవైతే వాడుతున్నామో ముఖ్యంగా 3 రకాలు ఉన్నాయి. ఒకటి SGLT2 ఇన్హిబిటర్స్ అంటారు. ఇంతకుముందు కూడా అనుకున్నాము, ఇవి షుగర్ వ్యాధి కోసం అన్నట్టు మొదట్లో కనుక్కున్నారు. కానీ ఇది కిడ్నీ ఫిల్టర్స్లో ఉన్న ప్రెషర్ని తగ్గించి మన ప్రోటీన్ని తగ్గించి కిడ్నీని స్టెబిలైజ్ చేయడానికి చాలా వరకు హెల్ప్ చేస్తుంది. ఫస్ట్ ట్రీట్మెంట్ అది. రెండవది ACE ఇన్హిబిటర్స్ లేకపోతే A2 రిసెప్టర్ బ్లాకర్స్ అంటారు. టెల్మిసార్టన్, ఆల్మిసార్టన్ అన్న మందులు. ఇవి కూడా కిడ్నీలో ప్రెషర్ని తగ్గిస్తాయి. ఇది తగ్గించి దాని ద్వారా ప్రోటీన్ లీకేజ్ని తగ్గించి కిడ్నీని స్టెబిలైజ్ చేస్తాయి. ఈ మధ్యన రీసెంట్గా ఇన్ ద లాస్ట్ 2 years బ్యూటిసెనైడ్ అన్నది ఒక కొత్త రకమైన మందు వాడుతున్నాము. ఈ బ్యూటిసెనైడ్ ఏమిటి అంటే మనకి పేగుల్లో ఎక్కడైతే ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుందో ఇన్ఫ్లమేషన్, అక్కడ డైరెక్ట్గా యాక్ట్ చేసి IgA ప్రొడక్షన్ని తగ్గిస్తుంది. దాని ద్వారా కిడ్నీని ఎక్కువ కాలం కాపాడుకోవచ్చు. లేటెస్ట్గా లాస్ట్ 2-3 రోజుల క్రితం మనకి తెలిసింది ఏంటి అంటే ఫినిరినోన్ అనే ఒక మాలిక్యూల్ ఒకటి చాలా కాలం నుంచి వాడుతున్నాము. అది నాన్ డయాబెటిక్ కిడ్నీ డిజీజ్ అంటే IgA నెఫ్రోపతి లాంటి కండిషన్స్ కూడా హెల్ప్ చేస్తుందని ట్రయల్స్ చెప్తున్నాయి. ఎప్పుడైతే ఇంతకుముందు 10 నుంచి 15 ఏళ్ళు అనుకున్నామో, అంటే ఫ్రమ్ డయాగ్నోసిస్ టు డయాలసిస్, ఇప్పుడు దాన్ని సుమారుగా ఒక 15 నుంచి 20 ఏళ్ల పాటు డిలే చేసే అవకాశాలు మనకి కొత్త మాలిక్యూల్స్ మనకి హెల్ప్ చేస్తున్నాయి. సో ఎంత త్వరగా తెలుసుకుంటే మనము అంత బాగా దీన్ని ట్రీట్ చేసుకోవచ్చు. IgA నెఫ్రోపతి అనేది చాలా నెమ్మదిగా ముదురుతూ వస్తుంది. కాబట్టి సరైన సమయంలో చికిత్స తీసుకుంటే కిడ్నీలను చాలా కాలం పాటు ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. IgA నెఫ్రోపతిని పూర్తిగా నివారించలేం, కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వ్యాధి తీవ్రతను, వేగాన్ని తగ్గించవచ్చు. ఇందుకు ముందుగా బీపీని చక్కగా అదుపులో ఉంచుకోవాలి. ఉప్పు వాడకాన్ని పరిమితం చేయాలి. పోషక విలువలతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. రోజు మొత్తంలో తగినన్ని నీళ్లు తాగుతుండాలి. నిత్యం కాసేపు వ్యాయామం చేయడం అనేది కిడ్నీ ఆరోగ్యానికి సహాయపడుతుంది. రోజు కనీసం 30 నిమిషాలు నడక లేదా తేలికపాటి వ్యాయామం చేయడాన్ని అలవాటు చేసుకోవాలి. డాక్టర్ సూచించిన మందుల్ని క్రమం తప్పకుండా వాడుకోవాలి. కిడ్నీల ఆరోగ్యాన్ని తెలిపే ముందస్తు పరీక్షల్ని తరచూ చేయించుకుంటూ ఉండాలి. కిడ్నీల ఆరోగ్యం మన ఆరోగ్యానికి అద్దం లాంటిది. అందుకే వాటిని కాపాడుకోవడం మన బాధ్యత. హెల్త్ న్యూస్ మీకోసం. కుటుంబం లేదా స్నేహితుల జాబితాలో విసిగించే లేదా వేధించే వ్యక్తి ఉన్నట్లయితే ఆ బంధం బయోలాజికల్ వయసుపై దుష్ప్రభావం చూపుతుందని న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల అధ్యయనం పేర్కొంటోంది. అలాంటి వ్యక్తుల వల్ల మన వయసు 1.5% ఎక్కువగా పెరుగుతుందని, బయోలాజికల్ వయసు అసలు వయసు కంటే ఏటా 9 నెలలు అధికంగా ఉంటుందని పరిశోధకులు తేల్చి చెబుతున్నారు. అమెరికాలోని ఇండియానా రాష్ట్రానికి చెందిన 2345 మంది నుంచి లాలాజలాన్ని సేకరించి డిఎన్ఏను పరీక్షించారు. తద్వారా నెగటివ్ బంధాల వలన లాలాజలంలో జరిగే మార్పులను పరిశోధకులు విశ్లేషించారు. ఆ వివరాలు ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్లో ఇటీవల ప్రచురితమయ్యాయి. వైద్య పరీక్షల్లో పాల్గొన్న వారిలో 30% మంది తమ బంధు స్నేహగణాల్లో కనీసం ఒక ఇబ్బంది పెట్టే ప్రతికూల భావాన్ని కలిగించే వ్యక్తి ఉన్నారని తెలిపారు. బాధితుల్లో ఎక్కువ మంది మహిళలు, రోజూ ధూమపానం చేసేవారు, అనారోగ్యంతో సతమతం అయ్యేవారు, బాల్యంలో ఇబ్బందులు పడేవారే ఉండటం గమనార్హం. ఇలాంటి ప్రతికూల వ్యక్తులు మన దగ్గర బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఉండరు. కేవలం పరిచయస్తులుగా మాత్రమే ఉండొచ్చు. వారితో మనకి భావోద్వేగభరిత అనుబంధం ఉండకపోవచ్చు, కానీ అవసరం పడితేనే వారితో మాట్లాడతాం. అయితే వయసు పెరగటం అనేది వారి వల్లనే అని చెప్పడానికి లేదు.
దీనికి ఇతర కారణాలు కూడా ఉండొచ్చు, లేదా అప్పటికే ఆందోళనలో ఉంటూ బయోలాజికల్ వయసు ఎక్కువగా ఉన్నవారు ప్రతికూల భావనలతో ఉన్న వ్యక్తులకు ఆకర్షితులు కావచ్చని పరిశోధకులు విశ్లేషిస్తున్నారు. వేసవి అంటేనే ఎండల దాడి. ఓవైపు వేడి ఉక్కపోతలు, మరోవైపు ప్రచండ బాణుడి ఉగ్రరూపంతో ఎండాకాలం మనకు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తుంది. తీవ్రమైన ఎండల ధాటికి వేసవిలో మనలో చాలా మంది వడదెబ్బకు గురవుతూ ఉంటారు. ముఖ్యంగా వృద్ధులకు వడదెబ్బ అనేది చాలా ప్రమాదకరంగా పరిణమిస్తూ ఉంటుంది. సకాలంలో సరైన ఉపశమన చర్యలు తీసుకోకపోతే వడదెబ్బ మూలంగా ప్రాణాలు కూడా ప్రమాదంలో పడుతూ ఉంటాయి. వడదెబ్బ తగిలిన అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్సగా వెంటనే ఏం చేయాలో, ఉపశమనం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వడదెబ్బ వేసవి విసిరే పంజా ఇది. వడదెబ్బ అత్యంత ప్రమాదకరమైన ఆరోగ్య సమస్య. వడదెబ్బను ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలు క్షణాల్లో గాలిలో కలిసిపోతుంటాయి. సహజంగా ఎండల వేడిని తట్టుకునేందుకు మన శరీరం చెమట రూపంలో నీటిని బయటకు పంపి తనను తాను రక్షించుకుంటూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ ఎండల తీవ్రతను నియంత్రించే వ్యవస్థ మన శరీరంలో విఫలమైనప్పుడు మనిషి అపస్మారకంలోకి వెళ్ళటం, అసలు చెమటలు పట్టకపోవటం, తలపోటు, వాంతులు, తీవ్రమైన జ్వరం లాంటివి వచ్చి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లే ప్రమాదం ఉంది. వడదెబ్బ తగిలిన వారిలో శరీర ఉష్ణోగ్రత ఒక్కోసారి 105 డిగ్రీల దాకా వెళుతుంది. శ్వాసక్రియ వేగం పెరుగుతుంది. రక్తపోటు, పల్స్ రేట్ బాగా పెరిగిపోతుంది. ఒక్కోసారి స్పృహ కూడా కోల్పోతుంటారు. ఈ స్థితిలో నిర్లక్ష్యం చేస్తే వడదెబ్బ ప్రాణాంతకం అయ్యే అవకాశం కూడా ఉంది. వడదెబ్బ తగిలినప్పుడు ముందుగా ఆ వ్యక్తి ఒంటిపైన ఉన్న దుస్తుల్ని తొలగించాలి. చల్లగా గాలి వచ్చే ప్రదేశంలో పడుకోబెట్టాలి. శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నట్లయితే తగ్గించే ప్రయత్నం చేయాలి. తడిబట్ట లాంటిది కప్పటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. గ్లూకోజ్ నీళ్లను లేదా కొబ్బరి బోండా నీళ్లను తాగించటం మంచిది. పరిస్థితి మరీ ప్రమాదకరంగా ఉన్నప్పుడు వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి. అవసరాన్ని బట్టి ఫ్లూయిడ్స్ ఎక్కించాలి. వడదెబ్బను నివారించుకునేందుకు వేసవి సీజన్లో కాటన్ దుస్తులు ధరించటం మేలు. పసుపు, తెలుపు రంగు దుస్తులు ధరిస్తే మరీ మంచిది. నీళ్లను, ద్రవాహారాలను ఎక్కువగా తీసుకోవాలి. బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా గొడుగును వాడుకోవాలి. వేసవిలో దూరపు ప్రయాణాలు చేయకపోవటం ఉత్తమం. సురక్షిత శృంగారం సుఖాన్ని పంచుతుంది, అందులో సందేహం అక్కర్లేదు. కానీ అజాగ్రత్తగా ఉంటూ అరక్షిత శృంగారంలో పాల్గొంటూ ఉంటే ఆ సుఖం వెంటే లైంగిక వ్యాధుల తాకిడి కూడా పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా రోజుకు సగటున 10 లక్షల మంది సుఖవ్యాధుల బారిన పడుతున్నారని ఒక అంచనా. ఇందుకు సరైన రక్షణ చర్యలు తీసుకోకుండా శృంగారంలో పాల్గొనటం, ఒకరికంటే ఎక్కువ మందితో లైంగికంగా కలవడం, అసహజ రీతుల్లో విశృంఖలంగా లైంగిక కలాపాలు సాగించడమే కారణమని చెబుతారు నిపుణులు. అరక్షిత శృంగారం మూలంగా వచ్చిపడే సుఖవ్యాధులు, వాటికి చికిత్స, నివారణ మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. సుఖవ్యాధులంటే ఏంటి? శృంగారం అనే సుఖం వల్ల చాలామందికి ఒక రకంగా చెప్పాలంటే ఈవేళ భారతదేశంలో 30 రకాల వ్యాధులు ఈ శృంగారం ద్వారా వస్తున్నటువంటి వ్యాధులు. అందులో అసలు మన దేశంలో సాలైన 3,50,00,000 మంది ఈ సుఖ వ్యాధులకు గురవుతున్నారు. 3,50,00,000 మందికి సుఖం ద్వారా, శృంగారం ద్వారా స్త్రీ నుంచి పురుషుడికి కానీ, పురుషుడి నుంచి పురుషుడికి కానీ, లేదా స్త్రీ నుంచి స్త్రీకి కానీ లైంగిక సంపర్కం అంటే యూజువల్ వెజనల్ ఇంటర్కోర్స్ కావచ్చు, అంటే సహజమైనటువంటి సాధారణ రక్తి ద్వారా కావచ్చు, లేదా ఓరల్ సెక్స్, యానల్ సెక్స్, రకరకాల కారణాల వల్ల ఈ వ్యాధులు వ్యాపిస్తున్నాయి. సుఖ వ్యాధులకి హెచ్ఐవికి సంబంధం ఏంటి? సుఖ వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు అంటే సిఫిలిస్ కానీ, గనేరియా కానీ, హెర్పిస్ కానీ, శాంక్రాయిడ్ కానీ ఏదున్నా సరే సుఖ వ్యాధులు లేని వారి కంటే వారికి హెచ్ఐవి 10 రెట్లు ఎక్కువగా వ్యాపిస్తుంది. 10 times అనమాట, నాట్ ఆర్డినరీ పర్సంటేజ్. ఇంకోటి ఏంటంటే సుఖ వ్యాధులు ఉన్నటువంటి వారు కొందరికి ఆ వ్యాధి ఉన్నట్టు తెలియదు. దానివల్ల శృంగార ప్రక్రియలో వారు పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు అరక్షిత లైంగిక సంపర్కం అంటాం మనం. అంటే కాండోమ్ వాడకుండా విశృంఖలంగా లైంగిక సంపర్కం అంటే మల్టిపుల్ పార్ట్నర్స్తో సెక్షువల్గా పార్టిసిపేట్ చేయడం, ఈ కారణాల వల్ల హెచ్ఐవి వ్యాప్తికి సుఖ వ్యాధులు ఎక్కువగా తోడ్పడుతున్నాయనేటటువంటిది ప్రపంచ ఆరోగ్య సంస్థ వారి అనేక నివేదికలు చెబుతున్నాయి. లైంగిక వ్యాధులు ఉంటే పిల్లలు పుట్టారా?
లైంగిక వ్యాధులతో బాధపడినందువల్ల పిల్లలు పుట్టకపోవడమే కాదండి, అవిటి పిల్లలు పుట్టడం, అంగవైకల్యం పిల్లలు పుట్టడం, నెలలు నిండక ముందరే పిల్లలు పుట్టడం, గనీరియా లాంటి వ్యాధుల్లోన, సిఫిలిస్ లాంటి వ్యాధుల్లోన, అది గర్భస్థ ద్వారం ద్వారా గర్భస్థం ద్వారా బిడ్డకు కూడా వ్యాపించడం. తర్వాత ఈ ట్యూబ్స్ అంటాం మనం, అంటే ఫెలోపియన్ ట్యూబ్స్, అలాగే గర్భసంచి ఇది కూడా రోగగ్రస్తం అయిపోయి అండోత్పత్తి, అండం పెరగడం తగ్గిపోవడం వల్ల పిల్లల్లో అంటే మానసిక బుద్ధిమాంద్యం ఇటువంటి వ్యవహారాలే కాకుండా మిగతా అనేక సమస్యలకి సుఖవ్యాధులు కారణమవుతున్నాయి. పిల్లలు పుట్టకపోవడానికి కూడా డైరెక్ట్ కారణం కూడా సుఖవ్యాధులు అనేటటువంటి నిర్ధారణ అయింది. ఫోర్నోగ్రఫీ, అసహజ శృంగారంతో హెచ్ఐవి ఎలా ఉధృతంగా మారుతోంది? స్వలింగ సంపర్కంలో ముఖ్యంగా యానల్ ఇంటర్కోర్స్ అంటాం మనం, అంటే మల మార్గము ద్వారా సీటు ద్వారా ఇంటర్కోర్స్ చేసినటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళలో. అలాగే ఈ ఓరల్ సెక్స్ కూడా వాళ్ళ నోటి ద్వారా కూడా సెక్స్ చేస్తారు. వారికి నోట్లో పుళ్ళున్నా. రెండోది అసహజమైన ఋతు ప్రక్రియలో పాల్గొనేటప్పుడు యానల్ కెనాల్ ఈ ఒత్తిడిని తట్టుకోలేక ఆ యానల్ కెనాల్ ఉన్న బ్లడ్ వెజల్స్ కట్ అయిపోవడం. ఈ కారణాల వల్ల ఏం జరుగుతుందంటే ఇటు హెచ్ఐవి పెరుగుతుంది, లైంగిక వ్యాధులు పెరుగుతున్నాయి. దాంతోపాటు మానసికంగా కూడా కొందరు ఒకసారి అడిక్ట్ అయిపోతున్నారు. అంటే ఒక మత్తు మందుకి అడిక్ట్ అయిపోతే ఎలాగా వాళ్ళు మందులు మానలేకపోతున్నారో అలాగే పొర్నోగ్రఫీ అడిక్ట్ అయిపోతున్నారు. ఈ పొర్నోగ్రఫీని అట్లీస్ట్ దేశంలో నిషేధిస్తే చాలా వరకు మేలు జరుగుతుందని నా అభిప్రాయం అండి. పాఠశాల స్థాయిలో సెక్స్ ఎడ్యుకేషన్ అవసరమా? సెక్స్ ఎడ్యుకేషన్ అనేటటువంటి టర్మే చాలా కాంట్రవర్షియల్ టర్మ్గా తయారైంది. సెక్స్ ఎడ్యుకేషను అనేటటువంటి మాట తీసేసేసి రీప్రొడక్టివ్ హెల్త్ ఎడ్యుకేషన్ అని పేరు పెడితే, మొదట్లో అంటే పాఠశాల స్థాయి నుంచి కూడా వారికి పురుష పునరుత్పత్తి అవయవాలు వాటి ఆరోగ్యం, స్త్రీ జననేంద్రియాలు వాటి ఆరోగ్యం, పునరుత్పత్తి జరగాలంటే ఏం కావాలి, ఎటువంటి ఆరోగ్యం కావాలి, ఏది అనారోగ్యం, ఏ రకమైనటువంటి పనులు చేస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది, ఇవన్నీ చెప్పడానికి వీలుంటుంది. కాబట్టి తద్వారా హెచ్ఐవి, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ని మనం బాగా నివారించవచ్చు. యువతలో చాలామంది సెన్సిటివ్ జాతులు ఉంటారండి, వాళ్ళు తప్పకుండా దాన్ని పాటిస్తారు. జీన్ ఎడిటింగ్ చికిత్సతో హెచ్ఐవిని పూర్తిగా నయం చేయొచ్చా? ఈబీటీ 101 టెక్నిక్ ద్వారా జీన్ ఎడిటింగ్ అనేటటువంటి దాన్ని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అమెరికా వాళ్ళు అఫీషియల్గా దాన్ని ధృవపరిచారు. ఈ కొత్త చికిత్స విధానం ఆచరణలోకి వస్తే జీన్ ఎడిటింగ్ ద్వారా హెచ్ఐవి పూర్తిగా నయం చేయొచ్చు. అదే కాకుండా లెండకెపెవిర్ అనే ఒక ఇంజెక్షన్ కూడా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు లైసెన్స్ ఇచ్చారండి. ఆ ఇంజెక్షన్ కూడా అది వెలుగులోకి వస్తే 6 మాసాల వ్యవధిలో 2 ఇంజెక్షన్లు, అంటే ఒక ఇంజెక్షన్ ఇప్పుడు ఇస్తే జూలై నెలలో, మళ్ళీ 6 నెలలు పోయిన తర్వాత మరొక ఇంజెక్షన్ ఇవ్వాలి, అంతే. ఆ 2 ఇంజెక్షన్లతో పూర్తి చికిత్స లేదా వ్యాక్సిన్తో సరిసమానం అని చెప్పి గిలీడ్ సైన్సెస్ పరిశోధన వ్యాసాలు అనేకమైనటువంటి హెచ్ఐవి ఎయిడ్స్ క్యూర్ రంగంలో ఉన్న నిపుణులు నిర్ధారిస్తున్నారు. మాదక ద్రవ్యాల వాడకంతో హెచ్ఐవి పెరుగుతుందా? ఆ డ్రగ్స్ వాడకం వల్ల హెచ్ఐవి వ్యాప్తి తప్పకుండా పెరుగుతుంది. కారణం ఏంటంటే ఆ మొత్తం అనేటటువంటి ప్రపంచంలో ఒక హాలుసినేషన్స్ డెలీరియంలో వెళ్ళిపోయి వాళ్ళకి ఏమీ తెలియదు. ఇంకా ఆ స్టేజ్లో చాలా హై రిస్క్ బిహేవియర్కి గురవుతారు వాళ్ళు. దాని మూలంగా ఈవేళ ఉదాహరణకు మణిపూర్లో 70% యూత్ హెచ్ఐవి పాజిటివ్. 70% యూత్ అంటే మీరు ఇమాజిన్ చేయండి. ఆ సిరంజిలు సూదుల్ని ఆడపిల్లలు అబ్బాయిలు కలిసి ఒకే దగ్గర ఆ నీడిల్స్ షేర్ చేసుకోవడం, సెక్షువల్గా పార్టిసిపేట్ చేయడము, లైంగిక వ్యాధులు పెరుగుతున్నాయి, అలాగే హెచ్ఐవి పెరుగుతుంది. ఈ డ్రగ్స్ వాడకం వల్ల కుటుంబాలు కూలిపోతున్నాయండి. కాబట్టి డ్రగ్స్ నివారణ గురించి, డ్రగ్స్ వల్ల ప్రమాదాల గురించి మనం చెప్పగలిగితే వారిలో మార్పు వచ్చినప్పుడు బిహేవియర్ మోడిఫికేషన్ అంటాను నేను, అంటే ప్రవర్తన సరళిలో మార్పు రావాలి. మార్పు రాగానే వారి ఆరోగ్యం చక్కబడుతుంది. తద్వారా ఆరోగ్యపరమైన సమాజాన్ని మనం సృష్టించుకుంటాము. ఒత్తిడి మూలంగా లైంగిక వ్యాధుల తాకిడి పెరుగుతుందా? స్ట్రెస్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ సెవరల్ డిసీజెస్. అనేక అనారోగ్యాలకి మూల కారణం ఏదంటే ఒత్తిడి. ఎప్పుడైతే ఒత్తిడి పెరిగిపోయిందో అతను ఏమనుకుంటాడు, ఈ ఒత్తిడి నుంచి బయటపడడానికి ఏదో చేయాలనే ఒక కోరికలకి, ఒత్తిడి ఎక్కువ ఉన్నప్పుడు వ్యక్తి యొక్క బిహేవియర్లో మార్పులు వస్తాయి. అది ఆ బిహేవియర్ మార్పుల వల్ల వారు అనేక మందితో లైంగిక సంపర్కాలు పెట్టుకోవడాలు, తర్వాత డ్రగ్స్ తీసుకోవడాలు జరుగుతాయి. కాబట్టి ఒత్తిడి ఉన్నట్టు ఏ వ్యక్తి అయినా సరే
ఒత్తిడి తగ్గించడం కోసం ప్రాణాయామం చేయడం, యోగా, మెడిటేషన్, ఒత్తిడి తగ్గడానికి ఉన్నటువంటి అనేక ప్రముఖ మార్గాల్లో యోగా కూడా ఒక మార్గం అండి. సుఖవ్యాధుల నివారణకు సురక్షితమైన శృంగారం ఒకటే మార్గం. ఒకే భాగస్వామికి కట్టుబడి దాంపత్య జీవితం సాగించడం అన్ని విధాలా శ్రేయస్కరం. జనన అవయవాలపై ఏవైనా పుండ్లు, ఇతర వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించి వెంటనే తగిన వైద్యం పొందాలి. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. వేసవి సీజన్లో వట్టి వేళ్లు, ధనియాలు, జీలకర్రను నానబెట్టగా వచ్చిన నీళ్లను తరచుగా తాగుతూ ఉండండి. ఇవి శరీర ఉష్ణోగ్రతను తగ్గించి చలవదనాన్ని అందజేస్తాయి. వీటిని తాగటం వల్ల జీర్ణక్రియ కూడా చక్కగా ఉంటుంది.